కర్ణాటక ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అక్కడ ధైర్యం, హిందూ దేవాలయాల దగ్గర ఎలాంటి తప్పుడు పని చేసినా సరే అడిగేవాడెవడు లేడు అన్నటువంటిది పట్టుకుని పోలీసులకు అప్పచెప్పిన ముస్లిం సమాజానికి సంబంధించిన పెద్దలందరూ ఒక్కటై వాళ్ళని విడిపించడానికి ఉద్యమం చేయడంతో పాటు పట్టుకున్న హిందువుల మీద తప్పుడు కేసులు పెడుతుంటే పెట్టేస్తారనడానికి సాక్ష్యం, ధర్మక్షేత్రానికి మించిన సాక్ష్యం అక్కర్లేదు. ఇప్పుడు తాజాగా ఏదైతే హనుమాన్ టెంపుల్లో షిగావి ప్రాంతంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ఆలయంలోకి వెళ్ళి మహమ్మద్ జాఫర్ అనేవాడు టాయిలెట్ పోస్తూ ఉండగా అక్కడ వాళ్ళు పట్టుకున్నారు. ఇదిగో చూడండి వీడే కావాలని గుళ్ళోకి వెళ్ళి టాయిలెట్ పోసాడు. ఎంత అహంకారం! ఇదే పని ఎవరైనా గనక వేరే మతస్థులు వాళ్ళ మతానికి సంబంధించిన దాంట్లో చేస్తే ఊరుకుంటారు, చెయ్యకూడదు తప్పు. కానీ ఇట్లా కావాలని హిందూ దేవి దేవతలను అవమానించేటటువంటి ఈ ధోరణి వీళ్ళు ఇప్పుడు పట్టుకుని పోలీసులకు అప్పచెప్పారు. ಎಲ್ಲಿ ಅಮಾಲಿ ಮಾಡೋ ನೀನು ಮತ್ತೆ ಜಿಲ್ಲೆ ಅಮಾಲಿ ಮಾಡೋ ಗೊತ್ತಾಗಿದ್ದಿಲ್ಲ ನಿಂಗೆ ದಿನ ದೇವಸ್ಥಾನ ಅಂತೇಳಿ ಯಾಕ ನಿಮ್ಮಲ್ಲಿ ಮಾಡಿರ ಹಂಗ ಹಾಕಿರ್ತೈತೆ ಬಾ ಅಲ್ಲಿ ಮಾಡಿದ್ಯಾ ನಮಾಜ್ ಮಾಡಲ್ಲಿ. వీళ్ళంటోడిని ఇప్పుడు అరెస్ట్ చేయమని చెప్పి పోలీసులకు అప్పచెప్పారు. మళ్ళీ ఏం జరుగుద్దో చూడాలి.